కలిగి ఉంటేనే మనం చేసే ఈ భక్తికి అర్థము పరమార్థము కూడా ఉంటుందన్నమాట. వారు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఆశ్చర్యపడ్డారంట. అవునండి, దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యంగా అంట. ఆశ్చర్యమండి. మన హృదయానికి అగోచరం కావు, మన హృదయానికి అంతు చెక్కవన్నమాట ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసే అద్భుత కార్యాలు. ఎవరు చేయగలదరండి? గాలిని సముద్రమును ఎవరు నిమ్మలపరచగలరు? గాలిని సముద్రముకి ఆజ్ఞేయిగా అవి నిమ్మలమైపోతాయి, నిమ్మలము అవ్వాయి అని ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఎవరు నిమ్మలము చేయగలరు? మనం ఆపగలదుమా? ఆపలేం. అలాగే మన జీవితంలో వచ్చిన సమస్యలను కూడా మనం ఆపగలదుమా? మనం ఆపలేం. చాలామంది అనుకుంటారు మన సమస్యల్ని మనమే తీర్చేసుకుందామని. లేదండి, మన సమస్యను మనం తీర్చుకోలేము. ఆయన ఆలోచన జ్ఞానం ఇస్తేనే మనం మాట్లాడగలం, ఆయన ఆలోచన జ్ఞానం ఇస్తేనే మనం తీర్చుకోగలుగుతాం. అంతే తప్ప మన ఇష్టానుసారంగా మనం మన జీవితానికి తీర్చుకోలేమన్నమాట. ఆయన మాత్రమే తీర్చాలి. ఆయన మాత్రమే మన సమస్యలను, మన రోగాలను, మన యొక్క దరిద్రతను సమస్తమును కూడా పోవాలి అంటే ఆయనకే సాధ్యం అన్నమాట. ఒకవేళ ఈ లోకంలో లాజరు ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు ఐశ్వర్యవంతుడు కాబట్టి అన్ని భోగాలు అనుభవించవచ్చు. లాజరు దరిద్రుడు కాబట్టి వారి యొక్క బల్ల మీద నుంచి పడేసిన రొట్టె ముక్కలను తిని బ్రతికుండొచ్చు. కానీ ఇద్దరిలో ఎవరి జీవితం విలువైందంటే లాజరు జీవితం. మనము కూడా ఈ లోకంలో దరిద్రతలో ఉన్న బాధపడవలసిన అవసరం లేదు. మనం ఎవరిని కలిగి ఉన్నాం, ఎంత విశ్వాసంగా జీవిస్తున్నాం, ఎంత నిరీక్షణగా జీవిస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్. ఈ లోకధనం వ్యర్థమే, కానీ మన నిరీక్షణ, మన విశ్వాసము, మన భక్తి విడిచిపెట్టకుండా కొనసాగినట్లయితే దేవుడు మనల్ని ఆయనతో పాటు మనం నడిపిస్తాడన్నమాట. మనం కృంగిపోవలసిన అవసరం లేదు. అలలు వచ్చి తాకుతున్నప్పుడు పడవ ఎలా అయితే పగిలిపోతుందో అలా మనం పగలకూడదు. స్థిరముగా ఉన్నట్లయితే ఆ యొక్క దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఒక మంచి పడవగా, ఒక మంచి విశ్వాసగా, మంచి విశ్వాస జీవితాన్ని భక్తురాలుగా ఉండొచ్చు. అదే దాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడు అల్ప విశ్వాసులారా అని పిలుస్తున్నాడు. అల్ప విశ్వాసంతో ఉండకూడదు. అల్ప విశ్వాసంతో ఉన్నట్లయితే ఏ కార్యము జరగదు. విశ్వాసముతో ఉన్నట్లయితే సమస్త కార్యాలు కూడా ఆయన చేయగల సమర్థుడు. ఆమేన్.